టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ఇంగ్లాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో 2 సెంచరీలు స్కోర్ చేశాడు. తొలి ఇన్నింగ్స్ రెండో ఇన్నింగ్స్లో శతక్ కొట్టాడు. తొలి ఇన్నింగ్స్లో సెంచరీ తర్వాత సోమర్సాల్ చేశాడు పంత్. అంతకుముందు ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లోనూ ఇదే రిపీట్ చేశాడు. దీంతో రెండో ఇన్నింగ్స్ సెంచరీ తర్వాత కూడా పంత్ సోమర్సాల్ చేస్తాడని అంతా భావించారు. కానీ అందరూ అనుకున్నట్లు చేస్తే పంత్ ఎందుకు అవుతాడు? అందుకే అతను డిఫరెంట్ స్టైల్లో సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. దీంతో పంత్ చేస్తున్న సెలబ్రేషన్స్ ఏంటి అని సోషల్ మీడియా యూజర్లు వెతకడం ప్రారంభించారు. రెండో ఇన్నింగ్స్ లో సెంచరీ చేసిన తర్వాత పంత్ గ్లౌ హెల్మెట్ తీసి సోమర్సాల్ చేసేందుకు రెడీ అయినట్లు కనిపించాడు. స్టేడియంలో ఉన్న భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సైతం సోమర్సాల్ చేయి పంత్ అని సైగలు చేశాడు. కానీ పంత్ మాత్రం అలా చేయలేదు. అతడు చూపుడు వేలు బొట్న వేలిని కలిపి సున్నాలా చేసి అందులో నుంచి చూశాడు. ప్రముఖ ఫుట్బాల్ ప్లేయర్ డెలీ అలీ తొలిసారి ఈ తరహా సెలబ్రేషన్స్ చేశాడు. అందుకే దీనికి డెలీ అలీ సెలబ్రేషన్ అని పేరు వచ్చింది. 2018లో అతు ఇలాంటి సెలబ్రేషన్స్ జరుపుకున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఈ తరహా సెలబ్రేషన్స్ కు ఓకే అని అర్థం. అప్పట్లో డెలీ అలీ సెలబ్రేషన్ సెన్సేషన్ అయింది. చాలా మంది సోషల్ మీడియా యూజర్లు వేలిని మడిచి కళ్ల ముందు పెట్టుకుని చూస్తూ ఫోటోలు వీడియోలు పోస్ట్ చేశారు. ఆ తర్వాత ఇది పెద్దగా కనిపించలేదు. కానీ కనుమరుగవుతున్న ఈ ట్రెండ్ ను రిషబ్ పంత్ మరోసారి గుర్తుకు తెచ్చాడు. పంత్ పుణ్యమా అని డెలీ అలీ సెలబ్రేషన్ మరోసారి నెట్టింటి హాట్ టాపిక్ గా మారింది.